ఫ్యామిలీ వచ్చింది సార్. మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ బయటికి వెళ్ళడానికి మనం ఏం చేస్తామంటే స్క్రిప్చర్లోకి వెళ్ళి వర్క్ బెంచ్ అంటాం. వర్క్ బెంచ్. ఓకే. వర్క్ బెంచ్ అంటారు. ఏదైనా టూల్ బార్ మీద మిస్ అవుతుంది, రైట్ క్లిక్ చేసేయండి, స్టార్ట్ చేస్తాను. ఇది వర్క్ బెంచ్ అంటారు. ఓకే సార్. మళ్ళీ నేను ఎగ్జిట్ అవుతున్నాను అంటే నేను స్కెచర్లోకి వెళ్ళి మళ్ళీ ప్రీవియస్ మాడ్యూల్కి వెళ్తున్నాను. ఓకే సార్. నేను మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు కావాలంటే స్కెచ్ టూల్ సెలెక్ట్ చేసి నేను ఏ ప్లేన్ పైన అయితే వర్క్ చేయాలనుకుంటున్నా ఆ ప్లేన్ సెలెక్ట్ చేయాలి. ఓకే సార్. రెండో వచ్చేసి మనకు ఈ గ్రిడ్ ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప గ్రిడ్ యొక్క యూజ్ అంతగా ఉండదు. అందుకని ఈ గ్రిడ్ నేను తీసేద్దాం అనుకున్నాను. దానికి ఏంటంటే ఇక్కడ మన స్కెచ్ టూల్ ఒక టూల్ బార్ వచ్చామండి. ఓకే సార్. కనిపిస్తుంది గ్రిడ్. ఓకే. ఇది గ్రిడ్ డిస్ప్లే ఆన్ ఆఫ్. ఓకే. డిస్ప్లే ఆన్ ఆఫ్. ఓకే సార్. రెండవది వచ్చేసి మనకి ఏంటంటే ఇది గ్రిడ్ పైన మనకి ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఆటోకి ఎలా అవి F9 ఆన్ చేసినట్టయితే కర్సర్ ఎలా మూవ్ అవుతుంది. ఓకే సార్. ఓకే. పాయింట్ టు పాయింట్. గ్రిడ్లో పాయింట్ టు పాయింట్ అవుతుంది అన్నట్టు. మెయిన్లీ ఇక్కడ మనం యూజ్ చేసే టూల్ బాక్స్ ఏంటి అంటే పాయింట్ పాయింట్ మూవ్ అవుతుంది. మెయిన్లీ ఈ 3 టూల్ బాక్స్ మనకు కావాల్సింది మెయిన్. సో మరి మనకి ఎలా తెలియాలంటే ఇక్కడ ఇన్సర్ట్కి వెళ్ళారనుకోండి, ఏమైనా చూడండి కన్స్ట్రక్ట్ ప్రొఫైల్ ఆపరేషన్స్. ఇలా ప్రొఫైల్ ఏం చేస్తా అంటే మనం 2D డ్రాయింగ్స్ వేయడానికి యూజ్ అవుతుంది. ఓకే సార్. ఆపరేషన్ ఏంటంటే ఏదైతే 2D డ్రాయింగ్ వేసామో దాన్ని మాడిఫై చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే సార్. కన్స్ట్రెంట్ ఏంటంటే మనం వేసిన డ్రాయింగ్కు పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ ఇవ్వడానికి పనిచేస్తారు. ఓకే సార్. సో మనకి ఈ 3 టూల్ బార్స్ ఖచ్చితంగా కావాలి. మీకు అనుకోకుండా ఇవి మిస్ అయ్యాయి అనుకోండి, ఎగ్జామ్ నాకు ఇది మిస్ అయింది, మరి ఎలా తీసుకొచ్చుకోవాలి. మనకు బాటంలో కానీ టాప్లో కానీ ఎక్కడైనా ఒక టూల్ బార్ ఉంటే దానిపైన రైట్ క్లిక్ చేయండి, ఆ పేరు గుర్తుపెట్టుకొని ఆ పేరు ప్రకారం తీసుకొస్తాయి. నాకు ఆపరేషన్ కావాలి. ఆపరేషన్. ఓకే. సో చూడండి ప్రొఫైల్, ఆపరేషన్ అండ్ కన్స్ట్రెంట్. నాకు ఏంటంటే మీకు యొక్క పేర్లు క్లియర్గా తెలియట్లేదు, స్టార్టింగ్లో తెచ్చుకోవాలనుకుంటే ఈ టూల్ బార్ తీసుకెళ్ళి పైకి మూవ్ చేస్తున్నా చూడండి, ఒకసారి చేంజ్ అవుతుంది. ఇలా ఉంటుందండి, అప్పుడు అలాగే ఉంటాయి. స్టార్టింగ్లో మీకు జస్ట్ తెచ్చుకోవడానికి మాత్రం అంతే. ఓకే సార్. ఆపరేషన్స్, ప్రొఫైల్. ఇది ప్రొఫైల్, ఇది ఆపరేషన్స్, ఇది కన్స్ట్రెంట్. క్లారిటీ గురించి అంతే. కానీ మనకి ఇలా ఉంటే స్పేస్ వేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ వర్టికల్ ఉంటేనే మనకు హారిజంటల్ సైజ్ ఎక్కువ ఉంది కదా స్క్రీన్. అవును సార్. మరి ఇప్పుడు నేను పెట్టి వర్టికల్ కన్వర్ట్ చేయాలి. తీసుకెళ్ళి ఇలా పెట్టండి రైట్ సైడ్ ఈ బార్లో. ఇప్పుడు చూడండి మళ్ళీ అంటే మనం ప్లేస్ చేసుకోవాలని క్లియర్గా వేయాలి. ఇలా ఓకేనా. ఇందులో మనకు మెయిన్ ప్రొఫైల్, ఆపరేషన్స్, కన్స్ట్రెంట్స్. దాని తర్వాత ఏంటంటే ఇది వర్క్ బెంచ్ అంటారు. మనం 2Dలో అయితే 2D డ్రాయింగ్ చేస్తాము, చేసిన తర్వాత 3Dకి వెళ్ళి మళ్ళీ 3D కన్వర్ట్ చేయాలి. మనం దీని నెక్స్ట్ ఇక్కడ స్కెచ్ టూల్స్ అని చెప్పాను. స్కెచ్ టూల్స్ అంటే మనకు వర్క్ చేసినప్పుడు కొన్ని ఆపరేషన్స్ దీన్ని చెప్తాను. దీన్ని నెక్స్ట్ వచ్చేసి ఈ మాడ్యూల్స్, ఏ మాడ్యూల్లో ఉన్నా కానీ మనకి ఇది కామన్. ఓకే. స్టాండర్డ్ టూల్ బార్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా ఏంటంటే యూస్ఫుల్ వచ్చేసి ఇది విజువలైజేషన్. విజువలైజేషన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే మనం సమ్ టైమ్స్ వర్క్ చేసిన తర్వాత మన వర్క్లోని చేయబడ్డాయా అంటే దట్ మీన్ డైమెన్షన్స్ అన్ని ఇచ్చాము మనం, లేదా కొన్ని జామెట్రికల్ కన్స్టెంట్స్ ఉంటాయి అంటే హారిజంటల్, వర్టికల్, ప్యారలల్, టాంజెన్సీ, ఇవన్నీ అప్లై చేసాము అనేది అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి నచ్చండి వ్యూ టూల్ బార్. వ్యూ అనేది కూడా మనకి ఇంపార్టెంటే కదా, ఎందుకంటే మన యొక్క మోడల్ని ఎలా చూడాలండి. కాకపోతే ఈ వ్యూ అనేది మీకు సమ్ టైమ్స్ ఇది ఏం జరుగుతుందంటే కొంచెం ఇలా రొటేట్ అవుతుంది మిస్టేక్లీ. ఇలా రొటేట్ అయితే మనం వర్క్ చేయలేము. సో ఆ కేసులో మళ్ళీ మనకి ఇది పర్ఫెక్ట్గా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఒక టూల్ వచ్చి నార్మల్ వ్యూ అని పిక్ చేయండి. మళ్ళీ నార్మల్ వ్యూ ఇది 3D వ్యూకి వెళ్ళడానికి. ఓకే సార్. అది 3D వ్యూలో పనిచేయం కదా మనం. ఓకే సార్. హెచ్ఏ ఉన్నప్పుడు 2Dలో పనిచేయాలి, మళ్ళీ నార్మల్. మనకి రెండు కావాలి.
మిస్టేక్లీ మీరు మళ్ళీ ఒకసారి పిక్ చేసిన అనుకోండి రివర్స్ వస్తుంది. అంటే ఫ్రంట్ బ్యాక్, బ్యాక్ ఫ్రంట్ వస్తుంది. మళ్ళీ పిక్ చేస్తే పర్ఫెక్ట్ అయినా వస్తుంది. సో ఎనివే మనకి ఈ టూల్ బార్ కూడా కావాలి. ఇంకోటి స్కెచ్ టూల్స్ మనం యూజ్ చేస్తాము, విజువలైజర్ కూడా వాడతాము. ఈ విజువలైజర్ ఏంటంటే ఇటు పక్కకి ఇలా కింద పెట్టేసేయండి. ఈ స్కెచ్ టూల్స్ ఏంటంటే రైట్ సైడ్ ఇక్కడ పెట్టండి. ఎందుకు రైట్ సైడ్ అంటే ఈ స్కెచ్ టూల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతుంటాయి మనం సెలెక్ట్ చేసిన టూల్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే దీని యొక్క యూజ్ చెప్తాను ఒకసారి. ఇక్కడ చూడండి ఈ టూల్స్ యొక్క యూజ్. ఇక్కడ ఈ ప్రొఫైల్లో టూల్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చి ప్రొఫైల్ అంటే మనకు ఆటగాల్లో పాలిలైన్ లాగా ఓకే, పాలిగాన్ పిక్ చేసి మనం డ్రా చేయడమే. కానీ ఇక్కడ డ్రా చేద్దామంటే నాకు కర్సర్ ఎలా మూవ్ అవుతుంది చూడండి, గ్రిడ్ టు గ్రిడ్ మూవ్ అవుతుంది. నాకు అలా మూవ్ కాకూడదు అనుకుంటే ఇది తీసేయండి, మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది. ఓకే సార్. రెండవది చేస్తాను ఇప్పుడు బెటర్, స్క్రీన్ క్లియర్గా ఉంటుంది. రెండవది వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కసారి నేను చూడండి, ఒక టూల్ సెలెక్ట్ చేసే వరకు ఇది ఎక్స్పాండ్ అవ్వట్లేదు. ఒక టూల్ నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఎక్స్ట్రా అన్నట్టు. టూల్స్ అనేది అంటే సమ్ మోర్ ఎక్స్ట్రా ఆప్షన్స్. ఇప్పుడు నేను చూడండి మనకు ఆటోకేల్ లాగా అంత లెంతీగా ఉండే వరకు ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. ఈ టూల్స్ అన్ని మనం ఒక్కసారి నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ ఇచ్చినాం, ప్రొఫైల్ ఉంది కదా, ఈ టూల్ సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ పిక్ చేసి ఇలా వెళ్ళడమే అంతే. డైమెన్షన్స్ కావాలనుకుంటే తర్వాత తెచ్చుకుంటాం మనం. మరి క్లోజ్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ చివరికి వచ్చినప్పుడు ఇక్కడ పిక్ తీసుకుంటే ఈ పాయింట్ ఒకటి వస్తుంది చూడండి, అంటే అక్కడ క్లోజ్ చేస్తున్నట్టు. ఇలా ఉన్నప్పుడు నాట్ క్లోజింగ్. ఓకే, మధ్యలో ఒక డాట్ లాగా వచ్చింది అన్నది పర్ఫెక్ట్గా కనెక్టివిటీ అవుతున్నట్టు. మధ్యలో డాట్ వచ్చిందండి, ఓకే, అది క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అయింది. సో ఇలా మనం దీన్ని డ్రా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇది క్లోజ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ లైన్ అన్నది చూడండి, మనం డ్రా చేస్తున్నప్పుడు ఈ పండు లైన్ వస్తుంది. నాకు ఇక్కడ ఒక టాంజెన్సీ లాగా రావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్స్ ఓకే, టాంజెంట్ ఆర్, ఇక్కడ టాంజెన్సీ వస్తుంది. టాంజెన్సీ అంటారు. కానీ ఇక్కడ టాంజెన్సీ వచ్చిందా? ఓకే సార్, వచ్చింది. టాంజెంట్ ఆర్కా అంటే నేను లైన్ డ్రా చేస్తున్నప్పుడు నాకు కావాలనుకుంటే ఈ ఆప్షన్ వాడుకున్నాను. ఇంకోటి 3 పాయింట్ ఆర్క్ లాగా ఇది వస్తుంది. అంటే ఒక ఫస్ట్ పాయింట్స్కొని సెకండ్ థర్డ్. ఓకే, 3 పాయింట్స్ సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మరి ఇందులోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఎలా అంటే ఈ చివరికి నేను డబుల్ క్లిక్ చేశాను అన్నమాట బయటికి వెళ్తాను. ఓకే లేదంటే మనకు మిడిల్ బటన్ ఉంటుంది కదా మౌస్, సార్, మౌస్ యొక్క మిడిల్ బటన్ ప్రెస్ చేయండి. స్క్రోలింగ్ బటన్. మిడిల్ దీన్ని సెలెక్ట్ చేయండి బెటర్ మీరు. ఓకే, ప్రొఫైల్ ఉంది కదా, మళ్ళీ అదే టూల్ సెలెక్ట్ చేయండి, బయటికి వెళ్తారు. లేదంటే ఇక్కడ మనకు ఒకటి సెలెక్ట్ టూల్ అని ఒకటి కలిగి మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తుంటుంది ఇదే. అలాగే మనం ఒకటి బయటికి వెళ్ళాలనుకుంటే ఓకే సార్, సెలెక్ట్ ఈ టూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ అని. లేదంటే మళ్ళీ సేమ్ టూల్ని పిక్ చేసినా బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు వచ్చేసి నాకు నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఏంటంటే ఈ మిడిల్ బటన్ ప్రెస్ చేసి రైట్ బటన్ ఉంది కదా సార్, మిడిల్ బటన్ ప్రెస్ చేసి రైట్ బటన్ ప్రెస్ చేసి ఎందుకు మీకు లాగుతుంటే ఇలా మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఓకే సార్, సార్ మళ్ళీ చేయండి, మిడిల్ బటన్ ప్రెస్ చేయాలి, సార్, రైట్ బటన్ ప్రెస్ అండ్ రిలీజ్, ఓకే, రైట్ బటన్